నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీపట్నంకు చెందిన బీసీ నేత టీడీపీ సీనియర్ నాయకులు పీతా శ్రీనివాసరాజుతో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మా స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు శ్రీనివాసరాజు సమాధానమిస్తూ కక్ష సాధింపు చర్యలు, వ్యక్తిగత హననం, దూషణలు, లేనిపోని కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. మా టీడీపీ ప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగలేదు అని, జరగవని అన్నారు. మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారిస్తుందని అన్నారు. పట్టిసీమ పరుగులు పెడుతుందని, అమరావతి వేగంగా నిర్మాణం కొనసాగుతుందన్నారు. సూపర్ 6 విజయవంతంగా అమలు చేశారన్నారు. ఇక జోగి రమేష్ విషయానికి వస్తే తన నోటి ధూళ వలన ప్రజల ఆగ్రహానికి గురయ్యారన్నారు. ప్రజల ఆగ్రహానికి చట్టం కానీ, ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని అని అన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎవరిని అంటున్నాము, ఏమి అంటున్నాము అనేది గ్రహించుకోవాలన్నారు. అప్పటికీ చట్టం రక్షణ చర్యలు తీసుకుందని, జరిగిన సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించి సంబంధితులపై కేసు నమోదు చేశారని అన్నారు. ఇకనైనా జోగి నోటి ధూళ తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం రింగ్కి సమీపాన ఉన్నటువంటి శ్రీనివాస టవర్స్లో బీసీ నేత, సీనియర్ టీడీపీ నాయకులు పీతా శ్రీనివాసరాజు గారు ఉన్నారు. వారి కార్యాలయంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము. మరి నమస్తే శ్రీనివాసరాజు గారు. నమస్తే అండి. ముందుగా జిల్లావాణి ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి, మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారికి నమస్కారాలు, నా ధన్యవాదాలు. సార్, ఏదైనా కానీ సూటిగా, బాహాటంగా, యథార్థంగా మీరు సమాధానం చెప్తాను అంటే మాత్రమే నేను క్వశ్చన్ చేస్తా. లేదు స్కిప్ చేస్తానంటే, అసత్యం చెప్తానంటే, ఏదో మారేడుకాయకి మసిపోస్తాను అంటే ఇంకా ఈ ఇంటర్వ్యూ ఆపడానికి అభ్యంతరం లేదు. మీరు అడగండి. నా వంతులో, నా పరిధిలో, నాకు 57 సంవత్సరాల వయసు. నేను పుట్టుక ఇంటర్నవర్ అభిమాని. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు, యథార్థం మాట్లాడాలి. యథార్థం మాట్లాడతారు. ఈ సామాజిక వర్గానికి అనుకూలంగా మాట్లాడకూడదు, యథార్థం మాట్లాడాలి. యథార్థం ఉన్నదే మాట్లాడతారు. ఓకేనా? ఓకే. అయితే ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఏ పార్టీలోకి మీరు వెళ్ళాల? ఏ పార్టీలోకి వెళ్ళలేదు. అలానే మీ సామర్థ్యాన్ని గ్రహించి, గుర్తించి మరి పార్టీలలో కూడా అనేక కార్యకర్త నుంచి అనేక పదవులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. అవును. అసలు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎవరి టైంలో జాయిన్ అయ్యారు, ఇప్పటి వరకు ఏం చేశారు అనేది మా ప్రేక్షకులకు సూటిగా ఒక్క నిమిషంలో. నా వయసు 57 సంవత్సరాలు. నేను పుట్టిక తెలుగుదేశం పార్టీ ఇంటర్నవర్ అభిమాని. తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను. గ్రామ కమిటీలో పనిచేశాను, మండల కమిటీలో పనిచేశాను, జిల్లా కమిటీలో పనిచేశాను, రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీగా 3 పర్యాయాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగించాను. అదే విధంగా లాస్ట్ గవర్నమెంట్ 2014 నుంచి 2019లో మా రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ గా కూడా పనిచేశాను. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? టీడీపీలో తెలుగుదేశం పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నాను. రేపు కమిటీలో పార్టీ నన్ను గుర్తించి నాకు ఏదైనా పదవి ఇస్తే దానికి తగ్గ న్యాయం చేయగలను. ఇక విషయానికి వద్దాం సార్. చెప్పండి. 2009-14 మీ ప్రభుత్వమే ఉంది, ఓకేనండి. ఆ తర్వాత 19-24 వైసీపీ వచ్చింది, మళ్ళీ మీ గవర్నమెంటే వచ్చింది ఇప్పుడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా కొత్త ఆడుతుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు మీరు పెట్టిన చిచ్చు అంటుంది. అంటే వ్యక్తిగత హననాలు, బాడీ షేమింగ్, అది ఎలా ఉన్నావు, ఇది ఎలా ఉన్నావని. రెండవది రాజకీయ కక్షలు. ఇలావన్నీ మీరు ప్రారంభించి వైసీపీ వాళ్ళని అంతా ఇంత మీరు చేయాల అప్పట్లో అని ప్రజలు అనుకుంటున్నారు. ఎప్పుడు 2014 నుంచి 19 మీ ప్రభుత్వంలో ప్రారంభించిందే మీరు. గొడవలు, తగులు, వివాదాలు, పార్టీ కక్షలు, వ్యక్తిగత హన్నాలు ఇవన్నీ సృష్టించిందే మీరు. ఆ సృష్టి ఇచ్చడం వల్ల ఇప్పటి వరకు అది పారిపోలేదు అని ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎలా? తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు గారి కాలం నుండి కూడా
అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రభుత్వం తప్ప, ప్రజలకు మంచి చేసే పార్టీ తప్ప, మీరన్నట్టు అల్లర్జులు సృష్టించే పార్టీ కాదు. ఎన్టీ రామారావు ప్రకారం ఓకేనండి, నేను అన్నది 14-19లో అలజడి సృష్టించారా లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా పట్టు సీమ 1100 కోట్లతోటి కట్టి 6 నెలల్లో నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో పోసి 10,000-15,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ధాన్యాన్ని ఆ రోజు రైతులు పండించారు. అదేవిధంగా పట్టుసీమే కాకుండా పోలవరం కూడా డ్యాము 70% వరకు పరిగెత్తించారు. అదేవిధంగా రాజధాని కట్టడాలు కొంత నిర్మాణం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి అనే దానికి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఆ రోజు మాదాపూర్ హైటెక్ సిటీని ఏ విధంగానో ఈరోజు క్యాంటమ్ వ్యాలీని తీసుకొచ్చి 2047 అనే ఒక నాణ్యతతోటి ముందుకెళ్తున్నారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అభివృద్ధి పదంలో నడిపిస్తాడే తప్ప, ముఖ్యంగా మీరు అట్లా అంటున్నారు. మొన్న భారతి మీద కూడా కామెంట్ చేసిన వాళ్ళని, భారతిరెడ్డి జగన్ గారి భార్య మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టి రిమాండ్ పంపిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రాష్ట్రంలో ఆడవారి హక్కుల్ని, ఆడవారికి గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్నట్లు 14-19లో మీ ప్రభుత్వంలో ఎటువంటి వ్యక్తిగత హనం చేయలేదా మీరు? ఎటువంటి చేయలేదు. ఏమండి, జగన్ ప్రభుత్వంలో చంద్రయ్య అనే ఒక కార్యకర్తని పీక కోసినా సరే తెలుగుదేశం పార్టీ అన్నారు తప్ప జగన్ చేయన్లా. అలాంటి సందర్భాలు, ఒక ఎస్సీ డ్రైవర్ని కారులో డోర్ డెలివరీ చేశారు భార్యకు. అలాంటి ప్రక్రియలు జరిగింది జగన్ ప్రభుత్వంలో. లిక్కర్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియా, రెడ్ శాండిల్, ఇట్లా రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు లో బడ్జెట్లో పెట్టేసి ఎక్కడ భూములు అక్కడ తనఖా పెట్టి బ్యాంకుల్లో అప్పు తెచ్చి నడిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. చూడండి, ఈరోజు ఒక్క రోజు ముందే 4,000 రూపాయల పథకం, 4,000 రూపాయల పింఛన్ అనే పథకాన్ని ఒక్కరోజు ముందు ఆదివారం వస్తే శనివారం 30వ తారీఖునే డెలివరీ చేస్తున్న పరిస్థితి. మీరేంటండి, నవరత్నాల్లో వైసీపీ గవర్నమెంట్ కూడా చేసింది, మీకంటే ఎక్కువ చేసింది. మాది సూపర్ సిక్స్ బ్రహ్మాండంగా కొట్టారు. ఈ రోజు బస్సులు చూడండి, ఆడవాళ్ళు, అమ్మలు, అక్కలు అందరూ కొట్టుకోవడం. అలా ఏం లేదు, గుద్దుకోవడం కొట్టుకోవడం కాదు. ఏమండి, ఏదన్నా సరే ఒక పని జరిగేటప్పుడు 1% 2% ఉంటాయి విమర్శలు, తప్పు జరుగుతూ ఉంటాయి దాంట్లో. అంతేగాని 98% సక్సెస్ఫుల్ గా పని జరిగేటప్పుడు సూపర్ 6 ని మీరు ఆ విధంగా అనకూడదు. ఓకే, ఇప్పుడు టోటల్ గా నా సూటి ప్రశ్న, మీ 2014 నుంచి 2019 వరకు ఎటువంటి ఆంధ్రాలో ఎటువంటి అలజడులు సృష్టించలేదా మీరు? అభివృద్ధి వైసీపీ మీద మీరు లేనిపోయిన కేసులు పెట్టారో లేదా? వైసీపీ మీద కేసు చేశారో లేదా? వ్యక్తిగతంగా చేసింది జగనే. చంద్రబాబు నాయుడు మీద కూడా పెట్టి ఫాల్స్ కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచాడు. దాని ముందు గవర్నమెంట్ మీదే కదా. మా గవర్నమెంట్ లో మీరు చేయలేదు, మీరు చూపెట్టండి. ఇప్పుడు చంద్రయ్య ఉన్నాడు, చంద్రయ్య ఎలా జరిగింది? అట్లాగే కార్ డోర్ డెలివరీ చేసిన 7 డెడ్ బాడీ ఏ పార్టీలో జరిగింది? ఇట్లాంటి సందర్భాలు ఒకటేంటి, రాస్తే ముఖ్యం ఉంటది. అందుకని నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాసి పెట్టుకున్నది. సరే, దాని విషయం వదిలేద్దాం. 14-19 మీది, ఇంకా దాన్ని ప్రస్తావన చేస్తే ఇంకా చాలా దూరం అలా చూస్తాం కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాను నేనే. రెండోది 19-24 వైసీపీ గవర్నమెంట్ ఏంటి, మళ్ళీ 24 ఈ ఎప్పటి వరకు తెలియదు కానీ ప్రస్తుతం మీ గవర్నమెంట్. ఎప్పటి వరకు అంటారు ఏంటండి? 5 సంవత్సరాలు ప్రజలు వచ్చి జమిలీ ఎన్నికలు రావచ్చు కదా సార్. వచ్చిన 29 అంటున్నారు కదా, ఎప్పటి వరకైనా గవర్నమెంట్ ఎంత వస్తే అంత. అసలు వైసీపీ వాళ్ళంటే మీకు ఎలా కనిపిస్తుంది సార్ మీకు? ఎందుకంటే ఒక మాట నన్ను పూర్తిగా అడనేవండి, వంశీ గారిని ఎంత చేశారండి మీరు? రెండవది, అంబటి గారిని ఎంత చేశారండి మీరు? మూడవది, మీకు కోతవేడు దూరంలో ఉన్న మీ ఆఫీస్కి కోతవేడు దూరంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అసలు ఏంటి సార్ మీరు లేనిపోయిన మీరేం మాట్లాడుతున్నారు? ఒక భారతిరెడ్డి గారిని, జగన్ భార్య గారిని ఒక మాట అన్నందుకే మా వాళ్ళు ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, కేసు పెట్టి. మొన్న జోగి రమేష్ మీద దహనకాండ జరిగిన వాళ్ళని కూడా కొంతమంది మీద కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకేముందండి? ఇప్పుడు అది మీరే పెట్టేది మీరే. ఏమండి, మా అధినాయకులు ఏం చేయించరు, అది ప్రజల్లో ఉంచొచ్చు. కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు, ఎవరో చెప్తే వచ్చిన జనం కాదు. ఇతను మాటల పరంగా మాట్లాడకూడదు. జోగి రమేష్ అనేవాడు లిక్కర్ మాఫియా,
వాళ్ళ 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 నాన్న తెలియదుగా. వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ కాలం నుంచి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్రహీంపట్నం రింగులో దొంగ సారా అమ్మారు, నాటు సారా అమ్మారు, వైన్ షాపులు తెచ్చుకున్నారు, లిక్కర్ పైన సామ్రాజ్యం నేర్పించుకున్నాడు. వీడు పెద్ద దొంగ, వీడు దొంగ ఉండి ఇతను దొంగ దొంగ నడిస్తే దొంగను పట్టించినట్టు ఉంటుందని అరుస్తున్నాడు తప్ప ఇతను ఏదో ఓడిపోయి జగన్ ప్రబలం కోసం, జగన్ నా ఇంటికి వస్తే ఇమేజ్ పెరగడం కోసం ఈ రోజు దహనకాండ జరిగింది. అతని మీద ఒంటి మీద దెబ్బ వల్ల ప్రజలు కోపం వచ్చింది, ఆ విధంగా చేశారు. చేసినప్పుడు అతనికి సానుభూతి పెరిగి ఏదో వాళ్ళ నాయకులు వచ్చారని చెప్పేసి పబ్లిసిటీ జరగడం తప్ప మాట్లాడితే నోరు పారేసుకుంటాడు. ఒక రాష్ట్రానికి అధినేత ఒక 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని మాట్లాడితే చంద్రబాబు నాయుడు, లోకేష్, రాజేష్ ఏంటి ఏకవచనంతో ఏంటది? ఇప్పుడు నిన్నున్నావు, నీ స్థాయిలో నువ్వు మాట్లాడు. అంతేగాని ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి నోరు ఎత్తితే నీకు నోరు ఉందని చెప్పేసి ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పేపర్ ఉంది, మీ జిల్లా వాణి ఉంది, మీరు ఇచ్చారు. మీరు ఇచ్చిన దాన్ని నేను ప్రజలకు నాకు తెలిసినంతలో ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయం, ఇది మంచి అనేది చెప్పాలి తప్ప నోరు పారేసుకుంటే ఏమైనా వస్తుందా? ఈ నోరు పారేసుకునే వ్యక్తుల్లో మన జోగి రమేష్ అనేవాడు ప్రథముడు. నేననే జోగి రమేష్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబుకి చిప్పు దొబ్బింది అన్నాను. అది దొబ్బబట్టే పాలన ఇలా ఉంది కాబట్టి చిప్పు దొబ్బింది అనే మాట అన్నాను. దానికి నన్ను 53 రోజులు చేశారంటారు. ఆ మాట నన్ను అనకూడదా? తప్పుడు అనకూడదా? అదేగా ఆయన చెప్పింది. మీరు దొంగ సారా కాలం నుంచి కూడా నడుపుకుంటూ వచ్చి ఈ రోజు లిక్కర్ను కూడా మాఫియా లిక్కర్ చేసి తయారు చేసి ఆడవాళ్ళ ప్రజల మానపానాలతో ఆడుకుంటూ స్పిరిట్ తోటి మీరు లిక్కర్ తయారు చేసి ఆ ఇబ్రహీంపట్నం రింగులో అమ్ముకుంటా మీరు అమ్ముకునేది ఎక్కడ బయటపడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి ప్రయత్నం చేసి అది మీ మీద తీరా మీ క్లారిటీ వచ్చేసి మేము బొక్కలో దోసేసరికి చంద్రబాబు నాయుడిని లోకేష్ని చిప్పు దెబ్బింది. ఏంటి ఒకళ్ళు ముఖ్యమంత్రి కొడుకు మంచి ప్రజాపాలన ఐటీ రంగంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి అసెంబ్లీ జరిపి అసెంబ్లీలో రాజకీయం ఎట్లా ఉండాలని నేర్పిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని పట్టుకుని మీరు మా భావితరాలకి రాబోయే నాయకుడు లోకేష్ని పట్టుకుని చిప్పు దెబ్బిందా అంటే చిప్పు లోకేష్ కాదు, వీడికి దెబ్బింది. చిప్పు దెబ్బిందని మీరు ఫైర్ చేస్తారా? ఇంటిని ఫైర్ చేశారంటే అది ప్రజల అభీష్టం. వాళ్ళ కోపం వచ్చింది. ప్రజల అభీష్టానికి ఎవరు ఏం చేయలేరు. ప్రజలు తిరగబడ్డప్పుడు నువ్వు ఏం చేయలేవు, నేనేం చేయలేవు. అధిష్టానం కాదు, పోలీసు, లా అండ్ ఆర్డర్ ఎవరు ప్రజలు వాళ్ళ మార్పు వచ్చింది. 2019లో మార్పు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి అవకాశం ఇచ్చారు, 10 లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయావు. ఈ రోజు అట్లాంటి రాష్ట్రం చంద్రబాబు అభివృద్ధి పథకంలో నడుపుతున్నాడు. మళ్ళా వస్తాం. జోగి రమేష్ గారు అనేది ఏంటంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి ఇది. అదే నేను ఉంటే నన్ను కూడా చంపే ఉద్దేశం ఉంది కదా. పెద్ద ఆయన మా ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, ఆడాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమయంలో నేను లేనప్పుడు అలా చేయటం ఏంటని ఎంతో వాపోతున్నారు. జోగి రమేష్ అనేవాడు మాకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తి. అవును, అందుకే చెప్తున్నా మీకు. ఇక్కడ జోగి రమేష్ అనేవాడు ఈ ఇబ్రహీంపట్నం గ్రామంలో గత 40-50 సంవత్సరాల నుంచి కూడా సారా సామ్రాజ్యం నుంచి దొంగ సారా, నాటు సారా ఇవన్నీ అమ్ముకుని సారా లిక్కర్ మీద బిల్డింగ్ కట్టుకున్న వ్యక్తి ఈ జోగి ఫ్యామిలీ. ఈ జోగి ఫ్యామిలీ గురించి మీరు మాకు చెప్పొద్దు, మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళం, బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు, సెటిలర్స్ కాదు. మేము జోగి అనేవాడు దొంగతనాలు చేస్తూ ఈ లిక్కర్ మాఫియా దొంగతనాన్ని వెజిటోడు అంటబట్టాలని దొంగని అరిశాడే తప్ప ఎటువంటి దాంట్లో యథార్థం లేదు. ప్రజలకి నువ్వు మాట్లాడే భాష వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు రియాక్షన్ ఆ విధంగా చూపెట్టారు తప్ప అధిష్టానం కాదు. ప్రజలు రోడ్డు ఎక్కినప్పుడు ఏ లా అండ్ ఆర్డర్ ఏం చేయలేదు. అంటే పథకం ప్రకారం జరగల. పథకం ప్రకారం నీ నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజలు శుభ్రంగా ఉంటారు. నీ నోరు అదుపులో పెట్టకపోతే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. పోలీసులు మీకు సానుకూలంగా లేరు. పోలీసు వాళ్ళు చాలా మంది చాలా వరకు నెట్టేశారు, చాలా వరకు అక్కడ చాలా మందిని కంట్రోల్ చేశారు. మాకు అనుకూలంగా ఏం చేయాల, మాకు అనుకూలంగా చేస్తే లాఠీ చార్జీ కూడా జరిగింది కదా. చూడండి, వాళ్ళు పోలీసులు ఏమంటే ప్రజలు తిరిగేటప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు 100 మంది వస్తారండి, 1000 మంది వస్తారు, అక్కడ 10,000 మంది వచ్చారు. ఏం చేస్తారు? మీరు 10,000 మంది వచ్చారండి. కావాలని తప్పించారా? కావాలని మీరు తప్పుకున్నారా? 10,000 మంది పబ్లిక్ రోడ్డు ఎక్కి ఒక కార్యక్రమాలు చేసుకుంటున్నట్టే పోలీస్ ల్యాండ్ ఆర్డర్ మాత్రం ఏం చేస్తుంది? నీ నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే లోకేష్, చంద్రబాబు, రాజేష్
ఇవన్నీ ఇప్పుడు నీ తోటి నాయకులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నువ్వు పని చేసుకో. అంతే తప్ప నాకేదో మళ్ళీ మంత్రి పదవి రావాలి, నా కొడుకు ఏలూరు ఎంపీ అవ్వాలి, నేను ఇబ్రహీంపట్నం మైలవరం ఎమ్మెల్యే అవ్వాలి, మళ్ళీ మా గవర్నమెంట్ రావాలి, ఇవన్నీ చక్కబడాలి అని నీ మనసులో ఏంటంటే మరొకసారి చెప్పండి. ఏలూరు ఎమ్మెల్యే కొడుకు అవ్వాలా, ఏలూరుకి ఎంపీ అవ్వాలా, ఎవరు రాజు గారు మన జోగి రమేష్ కొడుకు మళ్ళీ ఈయన ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి, మైలవరానికి గవర్నమెంట్ వస్తే మంత్రి అయ్యాలా. వీటన్నిటికి తగ్గట్టుగా జగన్ ఇవన్నీ ఏదైనా అలేరు సృష్టిస్తే ఇస్తాడని చెప్పి అతను చేసుకున్న నాటకమే తప్ప ఇది మాది ఎటువంటిది లేదు. విన్నారు కదా మరి సీనియర్ నేత బీసీ నాయకుడు రమారమి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేటి చంద్రబాబు గారి దాకా కూడా మరి ఆయన కార్యకర్త గారి నుంచి స్టేట్ లెవెల్లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి, మరి స్థానికుడు, పైగా ఇబ్రహీంపట్నం స్థానికుడు. మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఆయన చేసినటువంటి అభియోగం అంటామో నిజం అంటామో అది ప్రజలు మీరే చెప్పాలి. వారి మాటల ప్రకారం మరి మేమైతే ఏమి చేయలేదు, ఏదైనా చేస్తే ఆ వైసీపీ వాళ్ళే చేశారు అని, మరి ముఖ్యంగా జోగి రమేష్ గారే చేశారని, నేను కూడా జోగి రమేష్ గారి పరిసర ప్రాంతంలోనే ఉండే వ్యక్తినని తెలియజేస్తున్నారు. మరి మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, చిల్లావాణి ఛానల్. నమస్తే రాజు గారు.